శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అర్చామూర్తిగా కలియుగంలో అవతరించిన అవతారం. తిరుమలలో వెలిసిన స్వయంభువు మన స్వామివారు. ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి మనకు అనేక రకాల మార్గాలను మనకు పెద్దలు చెప్పారు. స్వామిని ఎన్నో రకాల స్తోత్రాలతో మనం స్తుతించవచ్చు, పూజించవచ్చు, వేడుకోవచ్చు. వాటిలో వజ్ర కవచ స్తోత్రం ఒకటి. ఈ శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం మనకు మార్కండేయ పురాణంలో కనిపిస్తుంది. దీనిని మార్కండేయ మహర్షి చెప్పడం జరిగింది. ఈ స్తోత్రంలో మనకు 5 శ్లోకాలు ఉన్నాయి. మొదటి శ్లోకంలో ధ్యాన శ్లోకం అంటాము. తర్వాత వచ్చే 3 శ్లోకాలలో వెంకటేశ్వర స్వామిని, అలివేలు మంగమ్మను, పద్మావతీదేవిని మనని రక్షించమని మనం వేడుకుంటాము. 5వ శ్లోకం ఫలశ్రుతిని మనకు తెలియచేస్తుంది. ఈ వజ్రకవచ స్తోత్రాన్ని నిత్యం ఎవరైతే పారాయణం చేస్తారో వారికి శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని, మృత్యుభయం పోతుంది అని ఈ ఫలశ్రుతిలో మనకు చెప్పడం జరిగింది. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చాలా సులువైనది. కవచం అంటే మనకు రక్షణ కల్పించేది. ఈ స్తోత్ర పఠనం ద్వారా స్వామివారు మనకు రక్షణ కల్పిస్తారని, మన మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతుందని, మనకు ఆధ్యాత్మికత కలుగుతుందని, అంతర్గతంగా మనకు శుద్ధి చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వెంకటేశ్వర వజ్ర కవచం స్మరిస్తే భక్తుని జీవితంలో అడ్డంకులు తొలగుతాయని, ప్రతికూలతలు కూడా తొలగుతాయని, ప్రయోజనకరమైన మార్పులు కనిపిస్తాయని కూడా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని, దాని అర్థాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం. మార్కండేయ ఉవాచ. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశः శిరోవతు ప్రాణేశः ప్రాణనిలయः ప్రాణాన్ రక్షతు మే హరిః. ఆకాశరాట్సుధానాథ ఆత్మానం మే సదావతు. దేవదేవోత్తమో పాయాద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః. పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్చతు. య ఏతత్ వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః. సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఇది మార్కండేయకృతం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర అర్థం. మార్కండేయ ఉవాచ. మార్కండేయుడు చెబుతున్నాడు, నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ. ఈ మొదటి శ్లోకం ధ్యాన శ్లోకం అంటాము. నారాయణుడే పరబ్రహ్మ, అతడే సర్వకారణభూతుడు. ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని నేను వజ్రకవచం పఠిస్తూ నమస్కరిస్తున్నాను. 2వ శ్లోకం. సహస్రశీర్షా పురుషో వెంకటేశः శిరోవతు ప్రాణేశः ప్రాణనిలయः ప్రాణాన్ రక్షతు మే హరిః. ఈ శ్లోకంలో మనం వెంకటేశ్వర స్వామిని రక్షించమని వేడుకుంటున్నాము. సహస్ర శీర్షములు కలిగిన వెంకటేశ్వర స్వామి, నా శిరస్సును రక్షించు. ప్రాణులన్నిటికీ ఆధారభూతమైన ఓ పరమాత్మ, నా ప్రాణాలను రక్షించు. ఆకాశరాట్సుధానాథ ఆత్మానం మే సదావతు. దేవదేవోత్తమో పాయాద్దేహం మే వెంకటేశ్వరః. ఈ 3వ శ్లోకంలో మనం ఆకాశరాజు కూతురు వెంకటేశ్వర స్వామి పత్ని అయిన పద్మావతీదేవిని మనని రక్షించమని వేడుకుంటున్నాము.
ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవి నా ఆత్మను రక్షించుగాక. నా శరీరమును శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షించుగాక. 4వ శ్లోకం. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం నః ప్రయశ్చతు. ఈ శ్లోకంలో మనం అలవేలు మంగమ్మను మనల్ని రక్షించమని వేడుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియసతి అయిన అలవేలు మంగమ్మ, నీవు అంతటా అన్ని వేళలా నన్ను రక్షించు, అన్ని కార్యాలనందు సఫలం చేసి మాకు మంచి ఫలితాన్ని ఇవ్వు. య ఏతద్వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః. దీనిని ఫలశ్రుతి శ్లోకం అంటారు. ఈ వజ్ర కవచ స్తోత్రం పఠిస్తే ఏం ఫలితం కలుగుతుందో ఈ చివరి శ్లోకంలో మనకు చెబుతున్నారు. ఛేదింపసాధ్యము కాని వజ్ర కవచము లాంటి ఈ స్తోత్రాన్ని మనం ఉదయము సాయంత్రము పఠిస్తే మృత్యు భయము తొలగిపోవును. ఇది మార్కండేయకృతం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం. మార్కండేయుడు రచించిన శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం ఇంతటితో సమాప్తం. అతి సులువైన ఈ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేద్దాము. పద్మావతి అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు మనం పాత్రులం అవుదాము.